జరిగిందని. కానీ ఇక్కడ హృదయం అనాలి. ఈ డివోషన్లో మాత్రం హృదయం అనేది కుడి పక్కన ఉంటుంది. హృదయపూర్వకంగా దేవుడిని మనం ధ్యానించాలన్నమాట. ఎవరు హృదయం అయితే దయ ఉండాలి. ఎవరైనా కష్టాలు ఉంటేప్పుడు అయ్యో అనేసి భావం ఉండాలి. అయ్యో పాపం అనకూడదు, మళ్ళీ అయ్యో అనేసి అది దయ అంటే. వాళ్ళకి చేయవలసిన సహాయము మన మనుషులకే కాదు, జంతువులకి, సర్వజీవుల్లోనూ కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఏది చేసినా సరే అటువంటి భావం కలిగి ఉండదు. ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, అక్కడ వాళ్ళని మరి కొంచెం తవ్వులు పెట్టకుండా చల్లగించాలి అన్నమాట. ఎవరైనా పడిపోయారు సైకిల్తో, పిల్లలు ఎవరైనా వెంటనే వాళ్ళని ఎత్తాలి, బండితో పడిపోయినా. అటువంటి దయాద్ర హృదయం మనకు ఆ మానవత విలువల్ని అక్కడ మనం ఐడియా రావాలన్నమాట. అటువంటి సానుభూతి ఉండాలి. అటువంటి వారికి అంటే అది దయ అంటే. ఎవరి వాక్కు సత్యంతో ఉండాలి. ఎవరి కాయము పరోపకార నిమిత్తమై హరే